బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ లో ఆ కౌంటర్ ని పోస్ట్ చేశారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి పార్టీని ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న జగన్ మాట్లాడుతూ పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడారు. జీవితంలో క్రెడిబిలిటీ అనేది ఉండాలి, భయాలకు ప్రలోభాలకు లొంగకూడదు అంటూ క్యారెక్టర్ గురించి ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి అయినా, గతంలో వెళ్ళిపోయిన ఎంపీలైనా, రేపో మాపో వెళ్ళిపోబోయే వాళ్ళైనా ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, దేనికి భయపడకూడదు అంటూ ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి అయినా అంటూ విజయసాయి రెడ్డి గురించి కూడా నిన్న జగన్ మాట్లాడారు. నిన్న జగన్ మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. విజయసాయి రెడ్డి దీనిపై ఏమైనా మాట్లాడతారా అంటూ చర్చ జరిగింది. మనం జగన్ మాట్లాడిన మాటలను కూడా ఒకసారి చూడొచ్చు. విజయసాయి రెడ్డికి గురించి కూడా ఆయన మాట్లాడారు. పార్టీ వీడిన వారికి విశ్వసనీయత ఉండాలి అని జగన్ అన్నారు. విలువలకు విశ్వసనీయత క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టే ఎవరికి లొంగలేదు అంటూ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన కౌంటర్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులని వదిలి రాజకీయాలనే వదులుకున్నా అంటూ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. నిన్న జగన్ మాట్లాడారు. జగన్ మాట్లాడిన మాటలను కూడా మరి కొద్దిసేపట్లో మీకు నేను వివరిస్తాను. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి భయాలకు లొంగకూడదు అంటూ జగన్ మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళకు క్యారెక్టర్ ఉండాలి, భయం ఉండకూడదు, నిబద్ధత ఉండాలి అంటూ ఆయన మాట్లాడారు. కానీ విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి అని మాట్లాడారు. అంటే విజయసాయి రెడ్డి చాలా ఎక్కువ కౌంటర్ ఇచ్చారు. నాకు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నాయని జగన్ మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, విలువలు ఉండాలి అంటూ ఆయన మాట్లాడారు. భయం ఉండకూడదు, ధైర్యం ఉండాలి అని. విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే అంటూ మాట్లాడారు. అంటే విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నాయి నాకు అంటూ మాట్లాడారు. అంటే రాజకీయాల్లోనే కాదు, నాకు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నాయి అంటూ విజయసాయి రెడ్డి ఇక్కడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి కౌంటర్పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే మిగిలిన రాజకీయ సన్నిహితులు మాత్రం కొంచెం జాగ్రత్త అని విజయసాయి రెడ్డికి సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి, నిబద్ధత ఉండాలి అంటూ జగన్ మాట్లాడితే, వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విలువలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విశ్వసనీయత ఉంది, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ సభ్యత్వాన్ని, రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని వదులుకున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా మీకు కనబడుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి జగన్ నిన్న ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. బేసికలీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ టు స్టాండ్ అప్. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. సో విన్నర్గా జగన్ మాట్లాడిన మాటలు, క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు,
విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలంటే ఆయన మాట్లాడారు. దానికి విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి ఎవరికి లొంగలేదు అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు. అందుకే పార్టీ పదవుల్ని వదిలేశాను, ఎంపీ పదవిని కూడా, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేశాను అంటూ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపైన వైసీపీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, నిన్న జగన్ మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయసాయిరెడ్డి మాట కూడా అక్కడ తీశారు. వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్గా ఉంటారా లేకపోతే కౌంటర్ ఇస్తారా అని చర్చ కూడా జరిగింది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్పై వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? అంటే ఇంకా వైసీపీ నేతలు అయితే ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వలేదు. విజయసాయిరెడ్డికి చేశారు కాబట్టి ఇంకా రియాక్షన్స్ అయితే రావాల్సి ఉంది. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తానరావు, ఆర్ కృష్ణ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని మీడిన సందర్భంలో జగన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. వాళ్ళు కూడా జగన్ ఏదైనా కామెంట్ చేసి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు. కానీ మొదటిసారి జగన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నుండి వెళ్ళిపోయినటువంటి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విలువల గురించి జగన్ అంటే క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారు, క్యారెక్టర్ ఉన్నవాళ్ళు పార్టీ మారాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యల మీద విజయసాయిరెడ్డి కొంత గట్టిగానే స్పందించారని చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు అంటే రాజకీయంగా వ్యక్తిగతంగా విలువలు ఉన్నాయి కాబట్టి, విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎలాంటి ప్రలోభాలు లొంగలేదు. భయం అనేది నాలో అణువున లేనే లేదంటూ ఆయన చెప్పారు. రాజ్యసభ పదవికి అదేవిధంగా పార్టీ పదవిని మరీ వదులుకున్నారంటూ విజయసాయిరెడ్డి ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి పార్టీ మారినప్పుడు, రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసినప్పుడు ఎక్కడా కూడా ఏ నాయకుడు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన పార్టీలో నెంబర్ 2 గా ఉన్నారు కాబట్టి ఎవరూ మాట్లాడలేదు. కానీ నిన్న అనూహ్యంగా జగనే దీని మీద రియాక్ట్ అవ్వడము, క్యారెక్టర్ గురించి మాట్లాడడంతో విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జగనే మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా రియాక్షన్స్ అయితే జగన్ విజయసాయిరెడ్డికి కౌంటర్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అటు అంబటి రాంబాబు గారు లేకపోతే ఇతర నేతలందరూ కూడా విజయసాయిరెడ్డి మీద మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి జగన్ కి ఈ స్థాయిలో కౌంటర్ ఇచ్చిన వ్యక్తిగా విజయసాయిరెడ్డిని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరు కూడా జగన్ చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఎవరు చేయలేదు. అది అధికారంలో కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీ నేతలు ఎవరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి. కానీ విజయసాయిరెడ్డి ఇంత గట్టిగా అంటే విలువల గురించి లేకపోతే క్యారెక్టర్ గురించి జగన్ చేసిన విజయసాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల మీద అంతే స్ట్రాంగ్ గా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. మరి దీని మీద జగన్ కానీ లేకపోతే వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కానీ విజయసాయిరెడ్డి ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇచ్చారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ అనే దానికి అర్థం తెలిసి ఉండాలి, భయాలకో ప్రలోభాలకో లొంగిపోకూడదు అన్నప్పుడు నాకు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి అంటూ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేవలం రాజకీయాల గురించి కాదు, వ్యక్తిగత జీవితం గురించి కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. అంటే రాజకీయాలు ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం ద్వారా జనరల్ గా విజయసాయిరెడ్డి జగన్ ఎందుకు వదిలేశారని ఒక చర్చ నడుస్తుంది, లేకపోతే ఏదైనా వ్యూహమా అనే ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న నేపథ్యంలో జగన్ ఇంత పెద్ద కామెంట్స్ చేసిన సందర్భంలో దానికి కౌంటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ప్రచారం జగనే విజయసాయిరెడ్డి ద్వారా రాజకీయాలు నడిపిస్తున్నారు ఒక చర్చ నడుస్తున్న నేపథ్యం దానికి ఇంకా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్ చేసిన కామెంట్ మీద కౌంటర్ ఇవ్వకపోతే ఆ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయసాయిరెడ్డి ఇంత గట్టిగా కౌంటర్ ఇచ్చారనే ఒక చర్చ కూడా నడుస్తుంది. రెండోది వ్యక్తిగత జీవితం అనేది జగన్ తో రాజశేఖర రెడ్డితో విజయసాయిరెడ్డి దాదాపుగా 20 ఏళ్ల పైగా అనుభవం కాబట్టి ఆ కుటుంబంతో ఆయనకి ఎంతో అనుభవం ఉంది. కాబట్టి ఆ వ్యక్తిగత అంశాన్ని వ్యక్తిగతంగా కూడా నేను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, ఆడిటర్ గా ఉన్న సమయంలో కానీ జగన్ తో పనిచేసిన సందర్భం కానీ కుటుంబ సభ్యుడిగా ఉన్న సందర్భంలో కానీ ఎప్పుడు నేను తప్పు చేయలేదు అని సమర్థించుకుంటూ, రెండోది పొలిటికల్ గా రాజకీయంగా ఎక్కడ కూడా నేను క్యారెక్టర్ కోల్పోలేదు, విలువల్ని కోల్పోలేదు, విశ్వసనీయతను కోల్పోలేదు అని చెప్పుకునే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారు. ఇంత గట్టి కౌంటర్ రావడానికి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక జనాలు ఒక బలమైన ఒపీనియన్ అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి విడిపోయారు, వీళ్ళిద్దరు కలిసే అవకాశం లేదు. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా ఒక స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంటుంది. విజయసాయి మాటల్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకునే అవకాశం లేదు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కూడా కొన్ని కమెంట్స్ మొదలవుతున్నాయి. అంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వెళ్ళి షర్మిల్ను కూడా కలిశారు. ఆ షర్మిల కలిసిన తర్వాత కూడా పెద్దగా వైసీపీ నుండి రియాక్షన్స్ రాలేదు. కానీ నిన్న జగన్ చేసిన కామెంట్ తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం పట్ల వైసీపీ నేతల నుంచి రియాక్షన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడి మీద
కౌంటర్ ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి మీద కూడా మాట్లాడే అవకాశం కనబడింది. అయితే ఎవరు మాట్లాడతారు, ఆ సాహసం ఎవరు చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీకి రావచ్చు లేదా అని ఒక చర్చ కూడా నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఆయన కేవలం ఎక్కడ కూడా పార్టీని వ్యతిరేకించో లేకపోతే జగన్ వ్యతిరేకించో రాజకీయాలకు దూరం అవ్వలేదు. తన వ్యక్తిగతంగా జగన్ తో చెప్పి తాను రాజకీయాలు దూరం అయ్యారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆ కోణంలో దృష్టిలో పెట్టుకుంటే కనుక వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ విజయసాయి రెడ్డి నిజంగా జగన్ కి దూరం అయిపోయారు అనుకుంటే కనుక ఖచ్చితంగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన బీజేపీని పొగిడారు, పవన్ కళ్యాణ్ని పొగిడారు, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత షర్మిలను కూడా కలిశారు. షర్మిలకు జగన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్న చెల్లి అయినప్పటికీ కూడా. కానీ షర్మిలను కూడా విజయసాయి రెడ్డి వెళ్ళి కలిశారు. కొన్ని విమర్శలు వైసీపీ నుంచి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పెద్దగా ఎవరు కూడా విరుచుకుపడలేదు. కానీ నిన్న జగన్ మాట్లాడారు. జగన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ, పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ అనే దానికి అర్థం తెలిసి ఉండాలి. ఎవరికైనా కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికైనా, పార్టీలో ఎంపీలకైనా, ఎమ్మెల్యేలకైనా, పార్టీలో ఎవరికైనా అంటూ ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి కూడా ఆయన గతంలో వెళ్ళిపోయిన ఎంపీలు కూడా అంటూ ఆయన మాట్లాడారు. దానికి విజయసాయి రెడ్డి ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. నాకు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టే ఎటువంటి ప్రలోభాలకి లొంగలేదు. అందుకే అనువనువున నాలో భయం ఎక్కడా కూడా లేదు కాబట్టే రాజ్యసభ పదవిని వదిలేశాను, పార్టీ పదవిని వదిలేశాను అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనికి ఇప్పటికే వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి కౌంటర్లు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో వస్తున్న కౌంటర్లు ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరీ రాజకీయాలనే వదులుకున్నా అంటూ ఆయన చేసిన ట్వీట్ని ఇప్పుడు మీరు చూడొచ్చు. దానికి వచ్చిన కామెంట్స్ కూడా నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీ మాటలు వాస్తవానికి భిన్నంగా ఉండవచ్చు. నిజమైన విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉంటే వాటిని నిరూపించేలా వ్యవహరించాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని చెప్పుకోవడం కంటే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రలోభాలను ఎదుర్కొన్న విధానం ఏంటో చెప్పాలి అంటూ వైఎస్ఆర్సీపీ కడప నుంచి ట్వీట్ చేశారు. అలాగే మరికొన్ని ట్వీట్లు కూడా వస్తున్నాయి. కొన్ని అసభ్య పదజాలను వాడుతున్నప్పటికీ వాటిని కాకుండా ఎవరైతే కన్స్ట్రక్టివ్గా సభ్యమైనటువంటి పదజాలంతో చేశారో ఆ ట్వీట్లను నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ప్రలోభాలకు లొంగలేదు, భయం లేదు అని మాత్రం చెప్పకండి. మీరు చేసింది పార్టీకి నష్టం కలిగించే విషయం కదా. మీరు పోతే పార్టీకి ఏం కాదు, కానీ ఒక రాజ్యసభ ఎంపీ తగ్గిపోతే పక్క పార్టీ వారికి అవకాశం ఇచ్చినట్లు కాదా? సొంత పార్టీ బలం తగ్గించడం నిజం కాదా అంటూ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తూ ట్వీట్లు చేస్తున్న పరిస్థితికి మనకు కనిపిస్తుంది. న్యూస్ ఛానల్ పెడతా, మీ అంతు చూస్తాని కూటమిని ప్రశ్నించి సవాలు విసరని మీరు ఇప్పుడు రాజకీయాలను తప్పుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు భయం లేదు అని కూడా మీరు చెప్పారంటే రాజకీయాల నుంచి వెనుదిరిగారు అని సమాజం అనుకుంటుంది. భయపడ్డారు కాబట్టే మీరు వెనక్కు తగ్గారని అనుకుంటుంది అంటూ ట్వీట్ చేశారు. మీ మీద ఉన్న అపార గౌరవంతో ఇప్పటి వరకు ఒక వైసీపీ కార్యకర్త కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీరు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారో అందరికీ తెలుసు. మీరు చెప్పకపోయినా దయచేసి మీరు చేసిన తప్పును ఒప్పుకొని మా నుంచి ఇక మీదట ఇదే మర్యాద పొందుతారని ఆశిస్తున్నాము అంటూ మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిన మాటలు పడడం చెప్పండి, మీరు అప్రూవర్గా మారిపోండి అంటూ మరికొంతమంది ట్వీట్లు చేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను అంటూ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ నేతలు కొంత కామ్గానే ఉన్నారు. నిన్న జగన్ మాట్లాడిన మాటల తర్వాత రాజకీయాల్లో క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. పార్టీని రేపు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజకీయాల్లో ఉంటున్నామంటే కాళ్ళు ఎగరేసుకుని తిరిగేలా ఉండాలి అంటూ జగన్ నిన్న మాట్లాడారు. దానికి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి భారీ కౌంటర్ వచ్చింది. విజయసాయి రెడ్డి చేసిన కౌంటర్ని కూడా చూడొచ్చు. రాజకీయాల గురించి జగన్ మాట్లాడారు, కానీ వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి కాబట్టే ఎవరికి ఎప్పుడు లొంగలేదు, నాలో భయం అనేది అనువనువున లేదు, అందుకే పదవులను, రాజకీయాలను వదిలేశాను అంటూ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు.
విజయసాయి రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్పై మాట్లాడుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. కౌంటర్ ఏదైనా ఇవ్వాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఏ విధమైన కౌంటర్ వైసీపీ టాప్ కేడర్ నుంచి వస్తుందో, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండను, నేను వ్యవసాయం చేసుకుంటాను అంటూ ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఆయన షర్మిలను కలిశారు, బీజేపీని పొగిడారు, పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు అంటూ కూడా ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలను కాకుండా ఇతర రాజకీయ పార్టీ నేతలను ఆయన పొగడడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయసాయి రెడ్డి త్వరలో బీజేపీలోకి వెళ్తారు, లేదంటే మరో పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు జగన్ నిన్న మాట్లాడటం, విజయసాయి రెడ్డి దానికి కౌంటర్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కౌంటర్లో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.